బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్కి ఏమన్నా ఎడ్జ్ ఉండబోతుందా అంటే? కేసీఆర్ గారి ఈ బస్సు యాత్ర ద్వారా ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అని అంటే 4 నెలల్లోనే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటారా? అంటే 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందా అంటే డెఫినెట్గా వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే వచ్చిన 4 నెలల్లోనే ఇదంతా ఇబ్బందులు అవుతున్నాయా? ఇది నేను చేసిందా? ఎందుకు మా పైన ప్రాపగండా చేస్తున్నారనేది కూడా కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. నాకు సమస్య ఉంటే దీనికి ప్రభుత్వంలో ఉన్నదే కారణం అనేటువంటి ఒక మెంటాలిటీలో ఉంటుంది. ఎందుకనంటే వ్యతిరేక ఓటు, కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత ఓటు అంతా బీఆర్ఎస్కు ఎట్లా షిఫ్ట్ అవుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? బీజేపీకి పోవచ్చు కదా? ఒక్క నియోజకవర్గంలోనైనా బీజేపీకి పూర్తి స్థాయి యంత్రాంగం ఉంది. గెలిచిన వారి చుట్టూ, ఆ అభివృద్ధి చుట్టూ తిరగాల్సిన రాజకీయం అంతా ఓడినా కూడా కేసీఆర్ చుట్టూ తిరగడం వెనకాల కారణం ఏంటి అసలు? అంటే కేసీఆర్ గారి చుట్టూ రాజకీయం. ఒకవేళ నిజంగా 14 స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదా? సాధ్యం కానటువంటి సినారియో లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే వెల్కమ్ టు మైక్ టీవీ, నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న వేళ రాష్ట్రంలో మాత్రం రాజకీయ పరిణామాలు రోజు మారుతూ ఉన్నాయి. ఇక ఒక పార్టీ పైన ఒక పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. కానీ ఒక అంశం మాత్రం తెర మీదకి వచ్చింది. ఇక రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకే అంశం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అదే కేసీఆర్ అంశం. కేసీఆర్ బస్సు యాత్ర. ఆ బస్సు యాత్రలో ఏం మాట్లాడబోతున్నారనేది మాత్రం ఒక క్యూరియాసిటీ మాత్రం ప్రజలలో నెలకొన్న సందర్భం కనబడుతూ ఉంది. మొత్తానికి ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా? లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక విమర్శ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విమర్శ చేస్తూ ఉంది. నిజంగా అదే పరిస్థితి బీఆర్ఎస్కి ఉండబోతుందా? ఇక ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇక 3 ప్రధాన పార్టీల ఏదైతే గెలుపు ఓటముల పైన మనతో పాటు విశ్లేషించడానికి విశ్లేషకులు డాక్టర్ మహేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే. నమస్తే ప్రశాంత్, ఎలా ఉన్నారు? మంచిగా ఉంది, నడుస్తుంది. చాలా రోజులు అవుతుంది. మొట్టమొదటి మన ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఇంటర్వ్యూ చాలా ప్రజలలో విస్తృతంగా వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు సెకండ్ ఇంటర్వ్యూ. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు అంటే మీరు సుదీర్ఘకాలంగా ఇటు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అనుబంధంగా కూడా పనిచేసిన సందర్భం కనబడ్డది. కాబట్టి కేసీఆర్ యొక్క బస్సు యాత్ర ద్వారా ఏం చెప్పబోతున్నారు? బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్కి ఏమన్నా ఎడ్జ్ ఉండబోతుందా అంటే మీరు ఏం చెప్తారు? అంటే నిన్నటిదాకా అందరూ, అంటే చాలామంది మీడియా మిత్రులు కానీ అటు ఇతర పార్టీల నాయకులు కానీ చాలామంది ఒక మాట అన్నారు, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం ఎవరు ఊహించలేంది, ప్రజల చేత తిరస్కరించబడింది, రకరకాల విశ్లేషణలు చేసినారు. అయితే నిన్న కేసీఆర్ గారు ఒక టీవీ ఛానల్లో కూర్చుండి దాదాపు 4 గంటల పాటు విస్తృతంగా రాష్ట్ర ప్రజానికం ఏ అంశాలనైతే డిస్కస్ చేయాలనుకుందో అవన్నిటిపైన కూలంకషంగా కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా మాట్లాడినారు. ఒకటే ఒక్క ఇంటర్వ్యూతోని మొత్తం మాహోల్ మారిపోయింది. అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు కానీ, కేసీఆర్ అభిమానులు కానీ, యాంటీ కాంగ్రెస్ యాంటీ బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ నిన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అనేక అంశాలపైన విన్నారు, ఆలోచిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్నటి ఇంటర్వ్యూ తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయిందనేది మీకు కూడా ఐడియా ఉండాలి, మీరు కూడా ఫాలో అయి ఉంటారు. జనరల్గా ఒక ఇంటర్వ్యూ అనేది ఎంతమంది చూస్తారు, నిన్నటి ఇంటర్వ్యూ ఎంతమంది చూసారు అనేటువంటి ఒక సింప్లిఫై చేసి చెప్పాలంటే 10 రెట్ల మంది ఎక్కువ చూసినారు. ఓకే, కొన్ని లక్షల మంది టీవీలకు అతుక్కుపోయి కేసీఆర్ గారి ఇంటర్వ్యూని విన్నారు. సో ఇక మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వస్తే, కేసీఆర్ గారి ఈ బస్సు యాత్ర ద్వారా ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అని అంటే 2-3 అంశాలల్లో రాష్ట్ర రాజకీయాలలో ఈ బస్సు యాత్ర యొక్క ప్రాధాన్యత ఉంది. ఒకటి, అటు పార్టీగా బస్సు యాత్ర ద్వారా ఎట్లాంటి ప్రయోజనం ఉంటుంది అనేది ఒకటి ఆలోచించాలి మనం. ఓకే. రెండోది, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల పరిణామాలపైన కానీ ఎన్నికలపైన కానీ ఆయన బస్సు యాత్ర చూపేటువంటి ప్రభావం ఏంటిది అనేది 2 అంశాలు చూడాలి. ఓకే. మూడోది ఏంటిదంటే, ఈ బస్సు యాత్ర ద్వారా జరిగేటువంటి పార్టీ ప్రయోజనంతో పాటు ఏ పార్టీకి నష్టమవుతుంది అనేది కూడా చూడాలి. ఓకే. సో ఇప్పుడు ఏంటిదంటే మనం ఆలోచించాల్సింది ప్రధానంగా పార్టీగా ఏం జరుగుతుంది.
పార్టీకి ఏం జరుగుతుంది అనేటువంటి ప్రాథమికమైనటువంటి అంశం పైన డిస్కస్ చేస్తే నిన్నటిదాకా ఏమైంది, అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చాలామంది యాంటీ కేసీఆర్ యాంటీ బీఆర్ఎస్ ఫోర్సెస్ అన్నీ కూడా పార్టీ పని అయిపోయింది, పార్టీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మొత్తం అయిపోయింది, ఇక ఎన్నికల తర్వాత ఉండదు, అసలు పార్టీ ఉంటుందా ఉండదా రకరకాల ప్రచారం చేసినారు. దీంతో ఏమైంది, ఒక సాధారణ కార్యకర్త కానీ ఒక చిన్న స్థాయి లీడర్ కానీ ఆ మాటకు వస్తే కొంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా ప్రెషర్కి లోనైనారు. ఎందుకు, కేసీఆర్ గారు వస్తలేరు, మాట్లాడతలేరు, వివిధ అంశాలపైన ఏం చెప్పాలా, ఎట్లా తీసుకుపోవాలా పార్టీని, పార్టీ లైన్ ఎట్లుంటుంది, రకరకాల అనుమానాలు కూడా ఉండే. కేసీఆర్ గారు ఓపెన్గా నిన్న చెప్పి బస్సు యాత్రతో వెళ్తున్నా, అది చిన్న బస్సు యాత్ర కాదు, 17 రోజుల పాటు విస్తృతమైనటువంటి బస్సు యాత్ర. 70 సంవత్సరాల పైనటువంటి కేసీఆర్ గారు సుదీర్ఘంగా ఇంత ఎండలలో కూడా కేవలం బస్సు యాత్రనే కాదు, అక్కడక్కడ ప్రజల్ని కలుస్తా, ప్రజల సమస్యలను మాట్లాడతా అనేటువంటి మాట కూడా చెప్పినారు. కాబట్టి పార్టీ యొక్క స్థైర్యాన్ని పెంచుతుంది, పార్టీ యొక్క గెలుపు అవకాశాలను పెంచుతుంది, పార్టీ యొక్క క్యాడర్ మొత్తం శ్రేణులన్నీ కూడా గట్టిగా కొట్లాడడానికి ఒక స్ఫూర్తినిస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రాథమికంగా పార్టీ శ్రేణులను కానీ పార్టీ యొక్క మొత్తం యంత్రాంగాన్ని కానీ ఉత్సాహపరుస్తుంది. ఈ రానున్న 20 రోజుల పాటు అంటే దాదాపు 2.5 వారాల పాటు బలంగా కొట్లాడేటట్టు చూస్తారు. ఓకే, మీరు అన్నట్టుగా అంటే జనరల్గా మహేష్ గారు ఈ యొక్క 4 నెలల్లోనే కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందంటారా? నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ 4 నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, అసలు 6 గ్యారెంటీలు అనేటివి అమలు సాధ్యం చేయట్లేదు, దాదాపు 2 లక్షల రుణమాఫీ పైనే ప్రధానంగా మాట్లాడారు. అసలు నిజంగా ఆ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15న ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టుగా మేము చేసి చెప్తామని ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. నిజంగా అంటే సవాలు ప్రతి సవాలు అనేది పక్కన పెడితే నిజంగా 4 నెలల్లోనే ఈ యొక్క వ్యతిరేకత వచ్చిందంటారా? అంటే 4 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందా అంటే డెఫినెట్గా వచ్చిందని చెప్తాను నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ అరౌండ్ 40%. అంటే రిమైనింగ్ 60% మంది ఆల్రెడీ ఎన్నికలకు ముందే వ్యతిరేకంగా ఉన్నారు, లేదంటే కాంగ్రెస్ పార్టీతో లేరు. సో టెక్నికల్గా మాడితే సమాజంలో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ మంది అంటే మెజారిటీ సెక్షన్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతో మొన్న అసెంబ్లీ అప్పుడు కూడా లేరు, ఇప్పుడు కూడా ఉండేటువంటి అవకాశం లేదు. రెండోది, ఆ 40% మంది కూడా ఎందుకు ఓట్లు వేసారు అనేది మనం ప్రశ్నించుకోవాలి. 40% మంది వేసినటువంటి ఓట్లు కూడా గతంలో ఉన్నటువంటి 29% నుంచి 40%కి ఎట్లయింది, ఆ 12% మంది అదనంగా ఎట్లా ఓట్లు వేసారు అనేటువంటి అంశం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి ఓట్లు వేసినారు. ఏ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయినా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ నువ్వేం చెప్తావు ప్రజలకు అనే దాన్ని బట్టి చూసి నచ్చి ఓట్లు వేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 9 తర్వాత ఇది చేస్తా, డిసెంబర్ 9 రోజు ఇది చేస్తా, 100 రోజులలో ఈ అంశాలపైన నేను మీకు డెలివరీ చేస్తా అనేటువంటి మాట చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 420కి పైగా హామీలు ఇచ్చినారు వాళ్ళు. చిన్న చిన్న హామీలన్నింటినీ ఒక దగ్గర వరుస పెట్టి రాస్తే 420కి పైన ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో వీళ్ళు చేసినటువంటి గ్యారెంటీ, డెలివరీ చేసినటువంటి గ్యారెంటీ ఏమైనా ఉంది అని అంటే దాదాపు పూర్తి స్థాయిలో అదొక్కటే, బస్సు ఉచిత ప్రయాణం మహిళలకి, అదొక్కటి తప్పించి మిగిలిన ఏ గ్యారెంటీని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు గ్రౌండ్లో ఉన్నటువంటి విషయం వాళ్ళు ఏమంటారు, ఉచిత విద్యుత్ మేము ఇస్తున్నాం కదా అని అంటారు. ఉచిత విద్యుత్కి 1,20,00,000కు పైగా అప్లికేషన్లు వస్తే 36 లక్షల మందికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ 36 లక్షల మందికి సంబంధించినటువంటి కొత్త సమస్య వచ్చింది. ఈఆర్సీ ఏమన్నది లేదు మీరు ఖచ్చితంగా పైసలు కట్టాల్సిందే, పైసలు కట్టిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేయాలి, అట్లా లేదు, అదొక స్టేల్మేట్ ఉంది. పైగా వీళ్ళు బిల్లింగ్ తీసే సందర్భంలో కూడా 30 రోజులకి 40 జనరల్గా బిల్లింగ్ ఎప్పుడైనా కానీ 30-40 రోజుల తర్వాతనే తీస్తారు. టెన్షన్గా ఇట్లా నెలకెళ్ళి తీసే పరిస్థితి లేదు. ఆ టెక్నికాలిటీతోని చాలామందికి ఆ 200 యూనిట్లు దాటి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ 36 లక్షల మందిలో కూడా ఫస్ట్ మంత్ వచ్చిన వాళ్ళకి సెకండ్ మంత్లో ఆ పరిస్థితి లేదు. ఓకే, అంటే నేను ఏదో తప్పు పట్టాలన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. ఇంప్లిమెంటేషన్ అనేది గవర్నమెంట్కి ఎప్పుడైనా కానీ ఒక ఛాలెంజే. ఆ ఛాలెంజ్ని ఎంత సింప్లిఫై చేసి ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాన్ని బట్టి నీకు ప్రజలలో ఉండేటువంటి ఆ సానుభూతి కానీ ఆ మద్దతు కానీ ఉంటుంది. పైగా ఇది ఎక్కువ మంది ఆశతోని బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలమైనటువంటి వర్గం రైతులు. రైతాంగం కాంగ్రెస్ వైపు ఎందుకు వచ్చారు అంటే 100 రీజన్స్ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి రీజన్ నువ్వు రైతు రుణమాఫీ చేస్తావు అనే దాంతో ప్రజలు ఏమనుకున్నారంటే 2 లక్షల రూపాయలు వస్తాయి కదా, ఎటే టైం వస్తాయి కదా, కాబట్టి పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని చెప్పేసి కొంత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి మొగ్గు చూపినారు. కానీ ఏమైంది,
ఒకవైపు రైతు రుణమాఫీ అనేటువంటి అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా 15వ తారీఖు ఆగస్టు 15 వరకు చేస్తా అంటారు. కానీ ప్రజలు ఎంత స్మార్ట్ ఉంటారంటే ఎన్నికలప్పుడు నువ్వు ఏం చెప్పినా కానీ నమ్మరు. నిన్నటిదాకా మాట్లాడకుండా నువ్వు ఇప్పుడు మాట్లాడినావు అనుకో ప్రజలకు అర్థమవుతుంది ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్నటువంటి మాట ప్రజలు నమ్ముతారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇదే మాట ఒక 2 నెలల కిందనో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను 15వ తారీఖు కనుక చేస్తా ఆగస్టు 15 వరకు అని చెప్పి ఉంటే కొంత క్రెడిబిలిటీ ఉండే. ఆయన పైన బలమైనటువంటి ఒత్తిడి వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చినట్టు ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయన సడన్గా కొత్త పాట పట్టుకోండి ఏంటిది నేను ఆగస్టు 15 వరకు ఇదే మాట ముందు చెప్పేది ఏమి ఇబ్బంది ఉండకపోతుంది. కాబట్టి రైతు రుణమాఫీ అనేది అత్యంత కీలకం కాబోతుంది. దీంతో పాటు మీరు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందా అని అంటే వచ్చింది అని ఎందుకు చెప్పినా అంటే ఈరోజు రాష్ట్ర రైతాంగం 60 లక్షల మందికి పైగా రైతు బంధు తీసుకుంటుంది. అంటే లెక్కల ప్రకారమే 60 లక్షల రైతు కుటుంబాలు, రైతులు గారండి వాళ్ళు, రైతు కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబం మీద కనీసం 4 వేసుకున్నా కానీ 2 కోట్లకు పైగా కుటుంబాలు ఈరోజు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి మీరు కూడా గ్రౌండ్లో చూస్తున్నారు. కేవలం ప్రో బీఆర్ఎస్ మీడియాలోనే కాకుండా బీఆర్ఎస్తో సంబంధం లేనటువంటి ఇతర మీడియా దినపత్రికలు కానీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రధానమైన వార్త ఏం నడుస్తుంది గత 3 నెలలుగా? ఒకవైపు వాటర్ స్కేర్సిటీ, ఇరిగేషన్కి తాగునీటికి రెండింటికి ఇబ్బంది అవుతుంది. ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి సప్లై విషయంలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నిటిని దాటుకొని రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు అవుతున్నాయి అంటే వాళ్ళది ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే గతం సిచ్యువేషన్స్ పక్కన పెడితే మేము వచ్చిన 4 నెలలనే ఇదంతా ఇబ్బందులు అవుతున్నాయా, ఇది మేం చేసిందా, ఎందుకు మా పైన ప్రాపగండా చేస్తున్నారనేది కూడా కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంది. ప్రజలు ఇవన్నీ చూడరండి. కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా చూడరు. నాకు సమస్య ఉందా లేదా, నాకు సమస్య ఉంటే దీనికి ప్రభుత్వంలో ఉన్నోడే కారణం అనేటువంటి ఒక మెంటాలిటీలో ఉంటారు. ఎందుకనంటే అది తెలంగాణ భవన్ నుంచి ఆపరేట్ చేయలేరండి, సచివాలయం నుంచి చేయాల్సిందే. ఏ పని చేయాల్సినా కానీ కరెంట్ సప్లై చేయాలంటే తెలంగాణ భవన్ నుంచి చేసే పరిస్థితి ఉండదు. ప్రగతి భవన్ నుంచో లేదంటే సచివాలయం నుంచో చేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇంటికా నుంచైనా చేయాల్సి ఉంటుంది. కానీ అటు బీజేపీ పైన బీఆర్ఎస్ పైన వేస్తే నడవదు. 4 నెలల కింద ఈ పరిస్థితి ఉన్నదా అంటే మరి రాష్ట్ర రైతాంగానికి అందరికీ తెలుసు. 24 గంటల కరెంట్ అని చెప్పి బీఆర్ఎస్ చెప్పి మ్యాక్సిమం అవర్స్ కరెంట్ ఇచ్చారని సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది. మరి ఈరోజు మ్యాక్సిమం అవర్స్ ఉచిత సప్లై కరెంట్ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? ఇంతకంటే తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నటువంటి లాస్ట్ సమ్మర్లో కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? పోనీ డొమెస్టిక్ రంగం అంటే ఇళ్లకు కూడా కరెంట్ సప్లై చేసినారు గతంలో, మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? కేసీఆర్ గారు కూడా ఇదే మాట నేను స్పష్టంగా చెప్పినారు. 4 నెలల కింది వరకు చేయగలిగినటువంటి అన్ని పనులు కరెంటు బంద్ చేసి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎందుకు సమస్యలు వస్తున్నాయి? కారణం ఏంటిది? 4 నెలల కింద నుంచి ఏమైనా మార్పులు వచ్చినాయా? ఒకటే ఒక మార్పు వచ్చింది, అది ప్రభుత్వం మారింది. కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటే మాట అడుగుతున్నారు. 4 నెలల కింది వరకు వచ్చినటువంటి నీళ్లు కానీ పవర్ కానీ రైతులకు లేనటువంటి కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే 100% మిస్మేనేజ్మెంట్. ఓకే, మిస్మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు కరోనా లాంటి సందర్భంలో కూడా ఒక మనిషిని వెళ్ళి కలవలేని సందర్భంలో కూడా ఇంటికాడికి వెళ్ళి రైతుల పంట పొలాల కాడికి వెళ్ళి ధాన్యం సేకరించినటువంటి చరిత్ర గత 10 సంవత్సరాలలో ఉండే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి రైతుల ఆధారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రొక్యూర్మెంట్ పరిస్థితి ఏమవుతుంది? ప్రొక్యూర్మెంట్ ఏ మేరకు చేస్తున్నారు? ఈ విషయాలు ఏవి కూడా ప్రజలకు చెప్తలేరు వాళ్ళు. అంటే మేము ఈరోజు ఇన్ని వేల టన్నుల ధాన్యాన్ని సేకరించడము, ఇన్ని వేల టన్నుల ధాన్యం మార్కెట్ యార్డ్లో ఉంది, ఇట్లాంటి ఏ అంశాన్ని కూడా ప్రజలకు చెప్తలేరు. ఇప్పుడు మీరు మార్కెట్ యార్డ్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం కావాలంటే ఆ జర్నలిస్టుల లెక్కనే వెళ్దాం. మనం ఎన్ని కష్టాలు పడుతున్నారు. దురదృష్టవశాత్తు రైతుకి ఒకవైపు కరువు పరిస్థితులు ఉన్నాయి, కరెంటు కోతలు ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సపోర్ట్ సిస్టమ్ దాదాపు సచ్చుబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ దాటుకొని వస్తే అకాల వర్షాలు, వడగళ్ల వానలు, వీటితో రైతు పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయారైంది ఈరోజు. అంటే గతంలో లేవా అనేది ఒకటే క్వశ్చన్. గతంలో కూడా ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది, అప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఖచ్చితంగా అంటే ఎక్కువగా ధాన్యము అమ్మేటప్పుడు అక్కడ ఉన్న ఏదైతే దాదాపు 3 కిలోలు 4 కిలోల కోతలు విధించేవారు. వాటన్నిటికి సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కూడా వడగండ్ల వానలు పడ్డాయి, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అనేది కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత జరిగిన దానికి దీనికి తేడా ఏముంది? ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాము, దాన్ని మమ్మల్ని ఎందుకు విమర్శించడం అనేది వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అయితే
మీకు గుర్తుండి ఉంటుంది, వడగళ్ళ వాన వచ్చినప్పుడు కేసీఆర్ గారు పంట పొలాలకి వెళ్ళి చూసి వచ్చినారు. వెళ్ళి ఒక మాట చెప్పినారు, 10,000 రూపాయలు మేము సహాయం చేస్తాం ఎకరానికి నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు అనేటువంటి మాట చెప్పినారు. సరే, కాంగ్రెస్ పార్టీకి వేరే ఒపీనియన్ ఉండొచ్చు, పూర్తిగా అమలు చేయలేనంటే విమర్శలు చేయొచ్చు. కానీ ఆ రోజు సహాయం కంటే కూడా జెస్చర్ అంటారు. అంటే ఇప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు ప్రశాంత్ వరి కాకుండా నిలబడ్డా అంటే సగం సమస్య సాల్వ్ అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, దేశంలో ఉన్నటువంటి ఏ రైతు అయినా సరే, రైతు ప్రభుత్వం నుంచి కోరుకునేది ఈ పథకాలు కానీ, సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ ఎంతైతే కోరుకుంటాడో, ప్రభుత్వం మాతోని ఉంది, మా కష్టంలో మాతో నిలబడ్డది అనేటువంటి ఒక మానవీయమైనటువంటి ఒక స్పందన ఉంటుంది కదా, ఆ స్పందన కనుక ఇచ్చినప్పుడు చాలా మనోధైర్యంలో ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యం మొత్తం కొట్టుకుపోతుంది. రైతులు ప్రోక్నేరర్లు పెట్టుకొని, ట్రాక్టర్ల షాటలు పెట్టుకొని ఒక దగ్గరికి తీసుకొచ్చి నీళ్ళల్లో జారిపోతున్నటువంటి ధాన్యంను ఒక దగ్గర జమ చేసుకొని టార్పలైన్లు లేక ఆగమాగమైనటువంటి పరిస్థితి ఉంది. గతంలో లేవా అంటే వర్షంకి ఏ ప్రభుత్వం ఆపలేదు, ఆ విషయం నేను మరీ కాంగ్రెస్ పార్టీని అయితే విమర్శ చేయను. కానీ వర్షం వచ్చింది, ముఖ్యమంత్రి ఏం చేసినాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేసినాడు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం చేసినాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చేసినాడు, చాలా ఇంపార్టెంట్. కేసీఆర్ గారు లాస్ట్ ఇయర్ వర్షం పడి ఇబ్బంది అయినప్పుడు కూడా పార్టీ శ్రేణులందరికీ పిలుపునిచ్చినాడు. ప్రతి ఒక్కరూ రైతులకు దగ్గరికి వెళ్ళండి, మీతో అయిన కాడికి సాయం చేయండి, భరోసా ఇవ్వండి, ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి మాట చెప్పండి అన్నారు. ఆ రోజు పార్టీ యంత్రాంగం అంతా వెళ్ళి మార్కెట్ యార్డుల్లో పోయి నిలబడ్డది. మరి కాంగ్రెస్ పార్టీలకు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పట్ల వల్లమాలినటువంటి ప్రేమ చూపిస్తుంది కదా. మరి ఈ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళపైన వీళ్ళపైన విమర్శలు చేసుకుంటా ఓట్ల వేటలో ఉండడం తెలిసినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళు, నీకు ఇంకా 4 ఓట్లు ఎక్కువ వస్తాయి కదా, మరి నువ్వు ఎందుకు పోతలు? ఒక్క రైతు దగ్గరికైనా పోయి కనీసం నువ్వు మాట్లాడినవా? ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేతగా రాష్ట్ర రైతాంగం ఇంత ఇబ్బందికరమైనటువంటి మనోధైర్యం కోరుకుంటున్న సందర్భంలో నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏమవుతుంది? నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ కదా ప్రజల దగ్గరికి వెళ్తే. తప్ప కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మేమేం చేయలేదు, వర్షం పడితే మేమేం చేస్తాం. మరి నువ్వు వర్షం పడితే నువ్వేం చేయలేనప్పుడు, అలా నీ పాపం లేనప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు. పోయి మాట్లాడితే ఏమవుతుంది? ప్రజలు నీ వైపు నడతారు, అయ్యో మా ముఖ్యమంత్రి వచ్చిండు మాతో నిలబడ్డాడని. ఆ కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా కేవలం ప్రతిదానికి ప్రతిపక్షాలపైన నోరు బారేసుకొని రైతులను వదిలేసి రైతుల యొక్క కష్టాలను పట్టించుకోకుండా ఉంటే డెఫినెట్గా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేక, అన్నిటికంటే ముఖ్యంగా అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పైన, అది వివిధ అంశాలపైన, అంటే ఈ అంశాలకు సంబంధించి అంటే మీరు అన్నట్టుగా రైతు ఎజెండా మిగతా ఆ అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఎన్నికలలో ఈ అంశాలు ఏమైనా ఖచ్చితంగా వాటిపైన ప్రభావం చూపిస్తాయా? ఎందుకనంటే ఇప్పటికి వాళ్ళు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు, మేము జాతీయ ఎజెండా ముందు పెట్టుకున్నాము, మేము ఖచ్చితంగా గెలిస్తే మేము తెలంగాణకి ఇది చేస్తాము అనేది ఒక ఎజెండా పెట్టుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇక రెండుకు సంబంధించి రెండింటిని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలను తెర మీదకి తీసుకొచ్చినప్పటికీ కూడా అవి ప్రభావితం చూపిస్తాయా? అంటే నేను ఒక ప్రశ్న యాక్చువల్గా ఏదైనా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. చాలా మంది ఇప్పుడు నేను మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ట్రీట్ చేయలేను కాబట్టి ప్రశ్న మీరు అడిగినప్పటికీ కూడా, ఓకే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం ఎజెండా పెట్టుకొని వచ్చిందండి ఎన్నికలలో? ఏ జాతీయ ఎజెండాల ఏ జాతీయ అంశాల ఆధారంగా, ఏ జాతీయ ఎజెండాల ఆధారంగా రేవంత్ రెడ్డి మాడుతున్నాడు? ఈరోజు రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే రాత్రి వరకు రాష్ట్ర రాజకీయ అంశాలు మాడుతున్నాడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే కేవలం రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉందా అండి? మా ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రానికి నేను ఒక ప్రాజెక్ట్ తెస్తా, లేదంటే రాష్ట్రానికి ఒక మెట్రో రైలు తెస్తా, మెట్రో ఎక్స్పాన్షన్ తెస్తా, లేదంటే రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ తెస్తా, జాతీయ హోదా తెస్తా, ఇట్లాంటి ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒనగూరేటువంటి ఒక ప్రయోజనం కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, నిధులు కానీ, స్పెషల్ ఫండ్ కానీ, ఇంకేదైనా ఒక అంశం చెప్పి ఓట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి మొత్తం ముందు నుంచి చివరి వరకు ఆయన స్పీచ్ మొత్తం కూడా ఒక్క జాతీయ అంశం ఆధారంగా, ఒక నేషనల్ స్పెసిఫిక్ ఇష్యూ ఆధారంగా ఓట్లు అడగట్లేదు. ఆయన రేవంత్ రెడ్డి కనీసం రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు అనేటువంటి లైన్ కూడా తీసుకోవట్లేదు. ఆయన ఎంతసేపు ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం కేసీఆర్ని తిట్టాలా, బీఆర్ఎస్ని తిట్టాలా,
అవసరమైతే మోడీని తిట్టాలా. ఉమ్. మీరు అన్నారు కదా, ఈ జాతీయ ఎజెండా ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారని. Yes. నేను సింపుల్గా ఒకటే మాట్లాడుతున్నా. నేను గ్రామంలో ఉన్న ఒక రైతుని, నాకు మంచి జరగలేదు, నా కోపం ఎవరి మీద తీయాలా? నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద తీయాలా? నాకు ఢిల్లీలో ఎవరు రాజైతే ఏంది అనేది నాకు అవసరం లేదండి. గల్లీలో నిలబడి నా అంటే ఈ వైపు ఓటు ఎవరు అనేది మాట్లాడితే. ఓకే, ఇప్పుడు వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత ఓటు అంతా బీఆర్ఎస్కి ఎట్లా షిఫ్ట్ అవుతుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? బీజేపీకి పోవచ్చు కదా. యా, మీరు చెప్పింది 100% వాస్తవం. ఈ చర్చ చాలామంది చేస్తున్నారు. కానీ ఒక ఓటు ఒక పార్టీకి ట్రాన్స్ఫర్ కావాలంటే అనేక అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఆ ఓటును వేయించుకోగలిగేటువంటి యంత్రాంగం ఉండాలి. ఈరోజు బీజేపీకి ఒక్క పార్లమెంటు నియోజకవర్గం పేరు చెప్పండి, పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ నుంచి హెడ్ క్వార్టర్ వరకు పార్టీ కమిటీలు కానీ, పార్టీ మెంబర్షిప్ కానీ, పార్టీ ఎమ్మెల్యేల యంత్రాంగం కానీ, విస్తృతమైనటువంటి ఒక వ్యవస్థ ఉన్నటువంటి ఒక్క నియోజకవర్గం అని ఉందా రాష్ట్రంలో, ఇంక్లూడింగ్ హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్తో సహా మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, అటు అలంపూర్ వరకు వెళ్ళినా కానీ, నగర్ కర్నూలు వరకు ఒక్క నియోజకవర్గంలోనైనా బీజేపీకి పూర్తి స్థాయి యంత్రాంగం ఉందా? ఆ మాటకు వస్తే కాంగ్రెస్కి, బీఆర్ఎస్ పార్టీకి యంత్రాంగం ఉంది, వ్యక్తులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, పార్టీ కమిటీలు ఉన్నాయి, కనీసం ఒక మెసేజ్ని కిందికి తీసుకుపోయేటువంటి శక్తి ఉంది. మీరు అన్నది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఒక పెద్ద ఎత్తున వేవ్ ఉన్నప్పుడు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ క్యాడర్, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏమన్నా కానీ ఓట్లు వేయాలరా భయ్ అని అనుకునేటువంటి మాట ఉన్నప్పుడు మీరు అన్నది వర్కౌట్ అవుతుంది. కానీ ఆల్రెడీ 2 సార్లు మోడీ ప్రభుత్వాన్ని చూసినారు, బీజేపీ ప్రభుత్వాన్ని చూసినారు దేశం. మూడోసారి రిపీట్ చేయడం అంటే చాలా చాలా కష్టం. మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా, నిజంగానే మూడోసారి తమ గెలుపు పట్ల అచంచలమైనటువంటి నమ్మకం కనుక ఉంటే కనుక నరేంద్ర మోడీ సడన్గా అభివృద్ధి ఎజెండా నుంచి మతం ఎజెండాలకు ఎందుకు వస్తాడండి? హిందూ ముస్లిం మాట ఎందుకు మాట్లాడు? నిన్న దాకా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడు? ఎందుకంటే 102 స్థానాలలో మొదటి దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటిదంటే చాలా దారుణమైనటువంటి ఫీడ్బ్యాక్ ఉంది. మళ్ళొక్కసారి బీజేపీకి 2004 సందర్భంలో వాజ్పేయి గారి జమానాలో ఇండియా షైనింగ్ అనేటువంటి క్యాంపెయిన్ ఎట్లయితే ప్రజలలో ఒక సానుకూలతను క్రియేట్ చేసింది, కానీ ఎన్నికలలో అయితే ఓట్లు రాలే, సీట్లు రాలే. ఆ పరిస్థితి మళ్ళొక్కసారి బీజేపీకి ఎదురు కాబోతుంది. వికసిత్ భారత్ అనేది లేదు, ఆ పరిస్థితి జనాలు రిసీవ్ చేసుకుంటలేనటువంటి ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి ఈరోజు మళ్ళీ బీజేపీ డైరెక్ట్గా తన డిఎన్ఏలో ఒక ఇంగ్రీడియంట్ ఏంటిది, హిందూ ముస్లిం, ఆ లైన్కి తీసుకెళ్ళిపోయినారు. నిజంగానే హిందూ ముస్లింకి కూడా జనాలు ఓట్లేస్తారా అంటే, ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. ప్రజల ఆకలి నిండిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, ఆకలి తీరిన తర్వాత మాత్రమే ప్రజలు మతం గురించో ప్రాంతం గురించి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే ఆ 2 అంశాలు, ఆకలి అనేది అయితే ఉంటుందో అప్పుడు ప్రజలు మతం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. బీజేపీ నాకు తెలిసినంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి 4 సీట్లు కాపాడుకుంటేనే అది అతిపెద్ద విజయం బీజేపీకి. ఎందుకంటే 2 రీజన్స్ వల్ల చెప్తున్నా. ఒకటి, పాన్ ఇండియా వేవ్ అయితే ఈసారి లేదు. గతంలో ఉన్నటువంటి బాలాకోట్ వేవ్ కానీ, ఇండియా పాకిస్తాన్ ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు వాళ్ళకు ఏదైతే ఇప్పుడు రాముడి గుడి వాటికి సంబంధించిన అంశాలు తెర మీద ఉన్నాయి కదా, అవి పెద్ద విస్తృతంగా అక్షింతలు వాటన్నిటికి సంబంధించి గ్రామాలలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఖచ్చితంగా మనం ఓటేస్తే ఒక హిందూ అని అనుకుంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అది ఆ వేవ్ లేదంటారా? లేదు, 100% లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే రాముడి గురించి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి స్టార్ట్ కాకముందు ఎక్కువ మాట్లాడింది బండి సంజయ్. ఈరోజు బండి సంజయ్ కూడా రాముడి గురించి మాట్లాడలేడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాముడి గురించి మాట్లాడలేడు. డికేఆర్ నగర్ రాముడి గురించి మాట్లాడలేరు. ఈటల రాజేందర్ రాముడి గురించి మాట్లాడలేరు. ఎందుకు ఒక్కసారిగా మారిపోవడానికి? నేను అదే చెప్తున్నా, రాముడి గురించి ఎందుకు మాట్లాడలేరు అని అంటే, అందరికంటే ఎక్కువ పార్టీ పరంగా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది దేశంలో అంటే అది బీజేపీ. ఎప్పటికప్పుడు వాళ్ళకి గ్రామీణ స్థాయి నుంచి మొదలుకొని ఢిల్లీ స్థాయి వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఆర్గనైజేషన్ వైజ్ ఉన్నటువంటి పార్టీ బీజేపీ. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, రాముడి ఈ గుడి నిర్మాణము అది అచీవ్ చేసినటువంటి డ్రీమ్. ఎప్పుడైనా కానీ నేను కారు కొనుక్కునేంత వరకే కారు పట్ల నాకు ప్రేమ ఉంటుందండి. కారు కొనుక్కున్న తర్వాత నా కళ నెరవేరుతుంది, నేను నెక్స్ట్ ఇంకో దాని ఇల్లు గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు అట్లాగే ఇండియాలో కూడా దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఒక గొప్ప డ్రీమ్ని బీజేపీ ఫుల్ఫిల్ చేసింది. ప్రజలంతా కూడా ఎస్ మేము ఫుల్ఫిల్ చేస్తారు కాబట్టి గతంలో 2 సార్లు ఓటేసినాం.
మీరు ఈ కొత్త ప్రామిస్ కాదు కదా. ఇప్పుడు రాముడి గుడి నిర్మాణం అనేది అయోధ్యలో బీజేపీ ఫస్ట్ టైం తీసుకొచ్చి చెప్పినటువంటి ముచ్చట కాదు. 30-40 ఏళ్ళ నుంచి చెప్తున్న, 1990s నుంచి చెప్తూనే ఉంది. నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు నువ్వు ఫుల్ఫిల్ చేసినావు కాబట్టి ప్రజలు దే మే సే థ్యాంక్ యూ మోడీ, ఇనఫ్. కానీ వాట్ నెక్స్ట్? ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఏదైతే గ్రామాలలో ఇప్పటికీ కూడా గ్రామ కమిటీలు లేవు బీజేపీకి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారికి ఒక ప్రజల నుంచి ఓటును మలుచుకునే విధానము, వారికి ఆ ఆర్గనైజేషన్ సెక్టార్ లేదని మీరు అన్నారు వాస్తవానికి. కానీ వారికి అవన్నీ లేకముందే గతంలో 4 సీట్లు వచ్చినాయి. ఎగ్జాక్ట్గా నేను అదే చెప్పిన ఇంతకుముందు. ఎప్పుడైతే ఒక వేవ్ ఉంటుందో, అంటే మొత్తం భావోద్వేగం అనేది వ్యవస్థని, ఓటింగ్ ప్రక్రియని ప్రభావితం చేసినప్పుడు, అప్పుడు గతంలో భావోద్వేగం ఏముండేది? గుస్కే మారింగే, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కొట్టొస్తాం మేము, బాలాకోట్ దాడులు చేసినాం మేము, దాడుల తర్వాత మేము అక్కడికి వెళ్ళి కొట్టొచ్చినాం. అంటే అప్పుడు ఏమవుతుంది? పాకిస్తాన్ అనేది దేశంలో ఒక పెద్ద శత్రువుగా క్రియేట్ చేసి చిన్నపిల్లగాడి నుంచి పెద్ద ముసలోడి వరకు కూడా ఏముంటుంది, పాకిస్తాన్ అనగానే వాడి లోపల ఉన్నటువంటి భావోద్వేగం బయటకు వస్తుంది. ఆ భావోద్వేగం పైగా ఏంటిదంటే మోడీ అప్పటికి 5 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకున్నారు. మోడీ క్రెడిట్ ఐ మీన్ ఆయన ట్రాక్ రికార్డ్ని చూపించి ఓట్లు అడిగినాడు. అంటే అన్ని రకాల సానుకూలతలు అప్పుడు 19లో ఉండే. నేను 5 ఏళ్ల పాటు నాకు ఒక అవకాశం ఇచ్చినారు, నేను ఆన్ ది ట్రాక్లో వెళ్తున్నా. ఆయన అప్పుడు రకరకాల అంశాలు చెప్పినారు. ఏంటిది? నేను దేశంలో ఫ్యాక్టరీస్ తీసుకొచ్చిన, ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నా, నేను డిమానిటైజేషన్ చేసిన, ఇట్లా ఒక విప్లవాత్మకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చి వాటితోని ఓట్లు అడిగినాడు. పైగా భావోద్వేగం ఉంది. అప్పుడు ఏమవుతుంది? చలో భావోద్వేగం ఉంది, మోడీ గారు 5 సంవత్సరాల పాటు పనిచేసినారు కాబట్టి ఇంకొక అవకాశం ఇద్దాం అనేటువంటి మాట చాలా మందిలో ఉండినది అప్పుడు. కాబట్టి దేశంలో చాలా సంవత్సరాల తర్వాత ఒక్క పార్టీకి 300కు పైగా సీట్లు వచ్చినాయి. అప్పుడు పాన్ ఇండియా వైడ్ కూడా బీజేపీకి కానీ మోడీకి కానీ కొంత సానుకూలత ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని అంటే, ఇప్పుడు మొన్న తమిళనాడు ఎన్నికల తర్వాత తమిళనాడులో 25% ఓట్లు వస్తాయని చెప్పి బీజేపీ చెప్పింది. కానీ స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడే అన్నమలై ఏమన్నారు? మొత్తం మా ఓట్లన్నీ తీసుకుపోయినారు, మమ్మల్ని ఓట్లు వేయలేరు, మా ఓట్లను డిలీట్ చేసినది డిఎంకే పార్టీ, కుంటి సాకులు చెప్పడం స్టార్ట్ చేసినారు. ఫస్ట్ ఫేజ్ తర్వాత నరేంద్ర మోడీ ఎప్పటిదాకా చెప్పిన వికసిత్ భారత్ ఇదంతా ఏదో అయితలేదు రాబాయ్ అని చెప్పి పక్కన పెట్టేసిండు. అంటే బీజేపీలోనే ఒక భయాందోళన స్టార్ట్ అయింది. మళ్ళీ 303 వస్తాయా, రాకపోవచ్చు అనేటువంటి భయం ఉంది కాబట్టి వాళ్ళు బ్యాక్ ట్రాక్ చేసినారు. అంటే ఎప్పుడైతే నీకు భావోద్వేగం లేదో, పాన్ ఇండియా వేవ్ లేదో, మోడీ స్వయంగా కొంత భయపడినట్టు కనిపిస్తుందో, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నాయకులకు ఎట్లాంటి ధైర్యం ఉంటుంది, ప్రజలకు ఎట్లాంటి ధైర్యం ఉంటుంది? కాబట్టి నాకు తెలిసి ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇది పార్టీల మధ్య యుద్ధమే ఉంటుంది. వేవ్ అయితే లేదు, ఏ పార్టీకి వేవ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏ పార్టీకి వేవ్ లేదని మీరు అంటున్నారు. ఎందుకండి నిజంగా రాజకీయం అంతా కూడా కేసీఆర్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది? ఓడిపోయిన వారి చుట్టూ తిరగడం ఏంటి అసలు? ఇప్పుడు గెలిచిన వారి చుట్టూ, ఆ అభివృద్ధి చుట్టూ తిరగాల్సిన రాజకీయం అంతా ఓడినా కూడా కేసీఆర్ చుట్టూ తిరగడం వెనకాల కారణం ఏంటి అసలు? అంటే కేసీఆర్ గారి చుట్టూ రాజకీయం, అటు తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరగడం అనేది కొత్త ఏం కాదు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, అంటే దాదాపు 23-24 అంటే 25 ఏళ్ల పాటు రాజకీయం అంతా కూడా తెలంగాణ చుట్టూ తిరిగింది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేటువంటి ఒక సినానిమస్ ట్రెండ్ ఉండింది. ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆర్ గారు యాక్టివ్గా రాజకీయాలలో ఉన్నన్ని రోజులు ఆయనను కాదని రాష్ట్ర రాజకీయాలను విశ్లేషించడం కానీ, రాష్ట్ర రాజకీయాలను పరిశీలించడం కానీ, లేదంటే వాటి గురించి మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. కేసీఆర్ గారు నిన్న ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత మొత్తం ఆయన చుట్టే పరిభ్రమించడం స్టార్ట్ అయింది. పొలిటికల్ సినారియో మారిపోయింది. ఆయన ఈరోజు బస్సు యాత్ర చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మిత్రులు కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు వచ్చినారు, ఆయననే మొత్తం హెడ్లైన్స్ తీసుకుంటారు. ఆయన మాట్లాడేటువంటి విధానం కానీ, ఆయన ప్రజలతోని కనెక్ట్ అయ్యేటువంటి విధానం కానీ అది వేరే పార్టీ నాయకులకు సాధ్యం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బయటకు రానంత వరకే ఇతరుల గురించి మాట్లాడుతుంది సమాజం. కానీ కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి గురించే మాట్లాడతారు, కేసీఆర్ గారి చుట్టే మొత్తం చర్చలు ఉంటాయి. ఈరోజు ఇప్పుడు నాకు తెలిసి కేసీఆర్ గారు సూర్యాపేటలో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారు అనేది కూడా పార్టీ శ్రేణుల కంటే కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా చూసేటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే
ఆయన గత 15-20 సంవత్సరాలుగా ఈజ్ నోన్ ఫర్ దాట్. ఆయన ఒక్క మాట మాట్లాడితే ఏమి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి, ఏ అంశాలలో ప్రజలని మనం వాళ్ళకి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళ వైపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళతోని కలిసి నడవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయంలో ప్రజల పల్స్ అంటారు కదా. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల పల్స్ తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. కొన్ని సందర్భాలలో 1-2 సందర్భాలలో కేసీఆర్ గారు ప్రజల పల్స్ పట్టుకోవడంలో విఫలమైనా కానీ మళ్ళీ తిరిగి అత్యంత స్వల్ప సమయంలోనే ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలిగేటువంటి శక్తి కానీ, యుక్తి కానీ, అనుభవం కానీ కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టే అనేక సందర్భాలలో గత 23-24 సంవత్సరాలలో అనేక సంక్షోభాలు వచ్చిన సందర్భాలు వచ్చిన ప్రతిసారి కింద పడ్డా కానీ తన చుట్టే రాజకీయాన్ని తిప్పుకోగలిగినారు. కింద పడినా కానీ మళ్ళీ వేగంగా పైకి లేవగలిగినారు, పార్టీని నిలబెట్టగలిగినారు. అన్నిటికంటే ముఖ్యంగా 2 సార్లు అధికారంలోకి తేగలిగినారు. ఇప్పటికిప్పుడు 39 స్థానాలతోని పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా కానీ కేసీఆర్ ఎందుకు మాట్లాడలేరు అనేటువంటి మాటనే ముఖ్యమంత్రి స్వయంగా 10 సార్లు అడిగినారు. అంటే ముఖ్యమంత్రి గారు జనరల్గా ఏంటిది ఉల్టా ఉంటుంది, మేము చేస్తున్న ఆరోపణలపైన ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేరని సర్వసాధారణంగా జరిగేది. కానీ రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేరు, మేము ఇన్ని మాట్లాడితే బయటకు రావాలి, మాట్లాడాలి, అదొక నినాదం, ఒక డిమాండ్ లెక్క అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో కేసీఆర్ గారు మాట్లాడాలి అనేటువంటి ఒక మాహోల్ క్రియేట్ చేసుకోగలిగినారు. ఇప్పుడు బయటకు వచ్చినారు, మాట్లాడతారు. ఇంకొకటి సార్, అంటే పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ఎలక్షన్ తర్వాత ఏమైనా జరగవచ్చని, నిజంగా ఆ మాటల వెనకాల ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? అంటే ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అంటే ఏ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు అంటే వీళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో చెప్పినట్టుగా మా పార్టీని పూర్తిగా చేసి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ఇక్కడ చేయబోతున్నారు, మా పార్టీని కొలాప్స్ చేయబోతున్నారు అనేది ఒక ప్రధానమైన విమర్శ, ఆరోపణలు చేశారు. అంటే దాని వెనకాల ఆంతర్యం అదేనా? అంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు 15 రోజుల కింద 20 రోజుల కింద ఏమన్నారు, కేసీఆర్ గారు మీరు లెక్క పెట్టుకోండి సాయంత్రంకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో మీ వెనుక అనేటువంటి మాట మాట్లాడినారు. మీ పార్టీలో నుంచి 30 మంది వస్తున్నారు, 40 మంది వస్తున్నారు, క్యూ కట్టినారు రేవంత్ రెడ్డి గారింటికి అనేటువంటి మాట మాట్లాడినారు. ఇప్పుడు ఇదే పార్టీ ఏమంటుంది, మా పార్టీ పైన ఏదో కుట్ర జరిగేటువంటి ప్రమాదం ఉంది, మా పార్టీలకించే వేరే పార్టీలకు పోయేటట్టున్నారు బీఆర్ఎస్లకి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయితే అదన్నా నిజం కావాలా, ఇదన్నా నిజం కావాలి. కాబట్టి ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది అని అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకునేటువంటి సీట్లను బట్టి అనేక రాజకీయ పరిణామాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అది ఓన్లీ ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. అత్యంత తక్కువ స్థానాలతోని కనుక కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, పరిమితమైతే రేవంత్ రెడ్డి గారికి పెద్ద సవాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ బలంగా ఉంది ఇక్కడ 64 స్థానాలతో. ఖచ్చితంగా ఇంకా ఒక 2-3 ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన పరిస్థితి. తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఇప్పుడు దానం నాగేందర్, వీళ్ళంతా కూడా పార్టీని వీడి వెళ్ళిన పరిస్థితి కనబడ్డది. అంటే ఎట్లుంటుందంటే ప్రజలలో నీకు తిరుగు లేదు నీ నాయకత్వానికి అనుకున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నువ్వు చెప్పింది వింటారు. ఎప్పుడైతే ప్రజలు నీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారు లేదంటే పట్టించుకుంటలేదు అనేటువంటి మాట తేలిపోతుందో ఎన్నికల ఫలితాల రూపంలో, పార్టీలో ఉన్నటువంటి ఒక గ్రామ అధ్యక్షుడు కూడా ఉల్టా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పటిదాకా ఏమనుకుంటున్నారు, 14 సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి, 14 సీట్లు తీసుకురావాలి, నా నాయకత్వానికి బలోపేతం చేయండి అని ప్రజలని, పార్టీ శ్రేణులని రేవంత్ రెడ్డి పదే అడిగినారు. ఇప్పుడున్న పరిస్థితులలో 14 సీట్లు దేవుడరు, 4 సీట్లు కూడా రావని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. నిజంగానే ఆ పరిస్థితికి కనుక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దిగజారిపోతే ఇమాజిన్ చేయండి, రేవంత్ రెడ్డి రేపు ఏ ముఖం పెట్టుకొని ఒక సీనియర్ పార్టీ మంత్రినో లేదంటే సీనియర్ పార్టీ నాయకుడినో మాట్లాడగలుగుతాడు? జనరల్గా ఇప్పటిదాకా ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డి నాయకత్వం యొక్క లక్షణాల వల్ల, ఆయన నాయకత్వ పటిమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఒక భ్రమని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా సందర్భాలలో ఎట్లుంటుందంటే మెనీ అ టైమ్స్ ఇట్ ఈస్ అ రిజెక్షన్ మోర్ దాన్ ఎ సెలెక్షన్ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారా, బీఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేసిరా అని అంటే అందరికీ తెలుసు అదేం జరిగిందనేది. బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అధికారంలోకి ఎట్లా వచ్చింది అని అంటే
ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ కొంతమంది నాయకులను తిరస్కరించడం సాధ్యమైంది. ఓకే. మరి ఇప్పుడు ఈ 14 సీట్లు కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీలో ముందే అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. ఇప్పటిదాకా అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క అసలు ఛాయలు బయటకు రాలే. ఎన్నికల తర్వాత జూన్ 4 తర్వాత ఒకవేళ 4 సీట్లకు 5 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పడిపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం, అసలైన అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క ఛాయలు బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరు మాడతారు. జిల్లాకు ఒక నాయకుడు నెక్స్ట్ నాదే ముఖ్యమంత్రి పదవి అంటారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న ఒక మాట కూడా చెప్పినారు, నా తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా కావాలంటే కోమటిరెడ్డి అన్నారు. ఓకే. నిజంగానే కోమటిరెడ్డి రేవంత్ అన్న నీ పని అయిపోయింది, నువ్వు 4 సీట్లు తెచ్చినావు 5 సీట్లు తెచ్చినావు, మరి ఇక నాకు అవకాశం ఇస్తే నేను ఇంకో 10 తెస్తా అన్నా, మరి నువ్వు జరగన్నా అనే మాట కూడా బహిరంగంగా చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓకే. ఇది ఎట్లా పెట్టి కాంగ్రెస్ పార్టీ కంటే కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి, రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వ పటిమకి పరీక్ష. మోస్ట్ ప్రాబబుల్లీ ఆయన ఈ పరీక్షలో ఓడిపోయేటువంటి అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా 14 స్థానాలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదా? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అంటే ఆ పరిపాలనకు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆమోదించినని అనుకోవచ్చా? అంటే మీరు చెప్పింది చాలా హైలీ హైపోథెటికల్, చాలా ఏమంటారు సాధ్యం కానటువంటి సినారియో లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే 88 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 2019లో 9 స్థానాలకు పడిపోయింది, ఆగిపోయింది. 9 స్థానాల దగ్గర ఆగిపోయింది. ఈ పార్టీకి 63 స్థానాలే ఉన్నాయి. నీకు 14 స్థానాలు ఎట్లా వస్తాయి? అసలు రాష్ట్ర చరిత్రలో 14 స్థానాలు ఎప్పుడన్నా ఏమైనా ఒక పార్టీకి వచ్చినాయా? ఏ స్వీప్ ఉన్నప్పుడు కూడా రాలే ఒక పార్టీకి. దట్టు ట్రైపోలార్ కాంటెస్ట్ అని చెప్పి అందరు చెప్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటున్నారు. ముగ్గురు కలిసి కొట్లాడినప్పుడు ఎట్లా వస్తుంది? లాస్ట్ టైం అన్న ఇద్దరే కలిసి కొట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కనీసం కొట్లాడే పరిస్థితులలో కూడా లేకుండే. అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు వచ్చినాయి. నువ్వు అట్లా 3 స్థానాలు 4 స్థానాలు వేసుకుంటూ పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి హయ్యర్ సైడ్లో ఎన్ని వస్తే మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఓకే. కాబట్టి 14 స్థానాలు రావడం అనేది నరేంద్ర మోడీ గారు 400 స్థానాలు వస్తాయని చెప్పినట్టే ఉంది. 420 స్థానాలలో పోటీ చేసి 400 వస్తాయని చెప్తున్నారు. ఎట్లయితేనో ఈయన పోటీ చేసినటువంటి 17 స్థానాలలో ఆల్రెడీ 3 స్థానాలకు కనీసం క్యాండిడేట్లను కూడా ప్రకటించలేదు ఇప్పటిదాకా. అలా యాక్చువల్గా పోటీ చేస్తుంది ఇంకా 14 స్థానాలకే. నాకు తెలిసి ఇట్లాంటి కండిషన్స్లో 14 స్థానాలు రావడము, వస్తాయనుకోవడం అత్యాశన అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మెజారిటీ స్థానాలు అనేటువంటి మాట కనుక చెప్పుండి ఉంటే ఫేస్ సేవింగ్ అన్న ఉండేది. 14 స్థానాలు వచ్చినప్పుడు 13 వచ్చినా ప్రజలు అంటారు, బాస్ నీకు 14 నువ్వు 13 వచ్చినా అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి 14 అనేది ఎట్టి పరిస్థితులలో ఒక పార్టీకి రావడం అయితే ఇంపాసిబుల్, అలా కాంగ్రెస్కి రావడం అసలుకే సాధ్యం కాదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది నిజంగా? అంటే ప్రతిపక్షాలు అంటే బీఆర్ఎస్ని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్, ఈ 2 పార్టీలు అసలు సీన్లోనే బీఆర్ఎస్ లేదు. మా 2 మధ్యలో అంటే 2 పార్టీల మధ్యలోనే పోటీ, వారికి ఒక్క స్థానం కూడా రాదనేది కూడా 2 పార్టీలు ప్రధానంగా చెప్తా ఉన్నాయి. నిజంగా సీన్లో లేదా బీఆర్ఎస్? అంటే ఒక రాజకీయ పార్టీ సీన్లో లేదు అని చెప్పి ప్రచారం చేయడంలోనే వారి యొక్క రాజకీయ అపరిపక్వత అంటాము, ఇమ్మెచ్యూరిటీ, పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నువ్వు ఐడియల్గా నేనే కనుక కాంగ్రెస్ బీజేపీ పొజిషన్లో కనుక ఉంటే, వారి స్థానంలో ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు ఉన్నాయి. కనీసం ఒక 10 స్థానాలలో బలంగా ఉంది. కాబట్టి అక్కడ నేను ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ప్రణాళిక వేసుకొని బీఆర్ఎస్ని కొట్టడానికి ప్రయత్నం చేసేది. కానీ వీళ్ళు చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటిదంటే అసలు బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే లేదు, బీఆర్ఎస్ పార్టీ పోటీలోనే లేదు, ఊసులోనే లేదు. రకరకాల ఇట్లాంటి ఇంప్రాక్టికల్ ఇష్యూస్ని వాళ్ళ మైండ్లో జొప్పించుకొని ఈ పోటీని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గారు బయటకు వచ్చినారు, 17 రోజుల పాటు బయట తిరుగుతున్నారు. కేసీఆర్ గారి స్టేచర్ని కొట్టగలిగేటువంటి నాయకులు కానీ, ఆ వాగ్దాటిని కానీ, ఆ ప్రజలతో కనెక్ట్ చేసేటటువంటి లీడర్లు కానీ బీజేపీలో కాంగ్రెస్లో లేనేలేరు. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది? సడన్గా ఒక స్థానమే రాదు, అసలు ఒక్క స్థానం వస్తుందా రాదా తెలియనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వర్సెస్ హూ, ఓకే, బీఆర్ఎస్ వర్సెస్ హూ అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. ఒకవేళ ముందు నుంచి గనక బీఆర్ఎస్ పార్టీని బలమైనటువంటి ప్రత్యర్థిగా భావించి ఆ పార్టీని ఎట్లా కట్టడి చేయాలనేటువంటి మాటను ఆలోచన చేసుకొని ప్రణాళికలను కనుక సిద్ధం చేసుకుని ఉంటే కనుక బీఆర్ఎస్ని కొంత ఆపగలిగే శక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది? సడన్గా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉత్తర తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి ఏమో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఇటు దక్షిణ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి పార్టీ మొత్తం ఎన్నికల పోటీలోనే ఉండదు అనేది అయితే చాలా దుర్మార్గమైనటువంటి అనాలిసిస్.
వెరీ వెరీ ఇంప్రాక్టికల్, అజ్ఞానపూరితం. ఎందుకంటే 40% ఓట్లు వచ్చినటువంటి పార్టీ అసలు పోటీలోనే ఉండదు, ప్రజలు పట్టించుకోరు అనడం చాలా చాలా పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ. కాబట్టి ఓకే, ఒకవేళ ఆ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీతోని కనుక ఎన్నికలు పోటీ చేయాలా, ఎన్నికలలో కొట్టాడాలని కనుక నిర్ణయించుకుంటే కాంగ్రెస్ బీజేపీలు ఫలితాలు కూడా అంతే ఇంప్రాక్టికల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్, అంటే మీరు అన్నారు త్రిముఖ పోటీ అన్నారు, ఈ త్రిముఖ పోటీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, మీ అంచనా ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? అంటే నేను అనుకోవడం ఏంటంటే జస్ట్ మీ అంచనా. నా అంచనా ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాలు గెలుచుకున్నప్పుడు 9 స్థానాలకు ఎట్లయితే లోక్సభలో పరిమితమైందో, అప్పుడు 63 స్థానాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు తెచ్చుకోగలుగుతుంది ఆ మ్యాథ్స్ ప్రకారం లెక్క పెడితే మీకు అర్థమవుతుంది. గట్టిగా మాట్లాడితే 4-5 స్థానాల కంటే ఎక్కువ రాకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లుంటే బీజేపీ పరిస్థితి ఏంటిదంటే, ఒకవైపు 2 సార్లు దేశ ప్రజలు బీజేపీకి ఓటేసినారు, 3వసారి ఓటేసేటువంటి పరిస్థితి ఉందా అని అనుకుంటే గతంలో ఉన్నటువంటి ఫెర్వర్ అంటారు కదా, ఒక భావోద్వేగం కానీ ఆ వేవ్ కానీ బీజేపీకి కనిపిస్తలేదు. కాబట్టి తెలంగాణలో కూడా అది అప్లై అయ్యే అవకాశం ఉంది. పైగా మనం అందరం గమనించాల్సింది ఏంటిదంటే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో వ్యక్తులపైన ప్రజాప్రతినిధులపైనటువంటి వ్యతిరేకత పార్టీలను దెబ్బకొట్టింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేక స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు అదే రూల్ కనుక బీజేపీకి కూడా అప్లై చేస్తే 4 క్యాండిడేట్లను గెలుచుకున్నటువంటి బీజేపీ ఆ క్యాండిడేట్ల పైనటువంటి వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ క్షేత్రస్థాయిలో చాలా ఎక్కువ ఉంది. నేను నిజామాబాద్కి సంబంధించినటువంటి వాస్తవ్యుని. ఓకే, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ గారి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకు ఉంది? ఆయన మాట్లాడే శైలి కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఎత్తుకున్న ఎజెండా కానీ, మీడియాతోని మొదలుకొని వ్యక్తుల వరకు, పార్టీ నాయకుల వరకు బిహేవ్ చేసినటువంటి ప్రతి అంశం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అరవింద్ గారి పరిస్థితి అట్లా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ గారి పరిస్థితి కరీంనగర్ టౌన్లో ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థి. ఇప్పుడు ఏమైంది, ఆయన కరీంనగర్ పట్టణానికి కానీ కరీంనగర్ నియోజకవర్గానికి చేసినటువంటి ఏంటిది, వాట్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్ అంటే చెప్పే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి గారి పరిస్థితి, మనం హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్లో చూస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి అన్నీ చూసినాం, ఏం తీసుకొచ్చిరు అని అంటే అక్కడ కూడా కిషన్ రెడ్డి గారు నేను ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చానని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ముగ్గురు క్యాండిడేట్లపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. నాకు తెలిసి బీజేపీ పార్టీకి 1 లేదా 2 సీట్లు వస్తే చాలా గొప్ప అనేటువంటి మాట నాకు అనిపిస్తుంది. ఐ మే బీ లిటిల్ బయాస్ టువర్డ్స్ బీఆర్ఎస్, బట్ స్టిల్ దిస్ ఈజ్ మై రీడింగ్. హార్డ్లీ కాంగ్రెస్ మే గెట్ 3-4 వస్తాయి ఎక్కువ. ఓకే, బీజేపీకి 1-2 వస్తే గొప్ప అనేటువంటి మాట నాకు అనిపిస్తుంది. ఒకవేళ పాత ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలవరు అనేటువంటిది నా బలమైనటువంటి విశ్వాసం. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించి ఖచ్చితంగా అరౌండ్ 10 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గత 4 నెలలుగా అగ్రికల్చర్ అండ్ పవర్ సెక్టార్లో వచ్చినటువంటి క్రైసిసే మేజర్ ఇష్యూ, నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ ప్రామిసెస్ బై ది కాంగ్రెస్. కాబట్టి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వలన ప్రజలలో ఒక ఆశ, ఒక హోప్ ఇయ్యలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్ల కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతినబోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మహేష్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా 10 సీట్లకు పైగా బీఆర్ఎస్కి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఇక పొలిటికల్ సినారే మొత్తం పూర్తిగా చేంజ్ కాబోతుంది ఈ యొక్క బస్సు యాత్ర ద్వారా అనేది మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఏ విధంగా ఉండబోతుంది. నిజంగా ఈ బస్సు యాత్ర ద్వారా బీఆర్ఎస్కు కలిసి వస్తుందా, లేదు కాంగ్రెస్ చెప్తున్నట్టుగా దాదాపు 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుందా, లేదు బీజేపీ ప్రధానంగా పోటీలో ఉండి 10-12 స్థానాలు బీజేపీ గెలుస్తుందా, మొత్తానికైతే ఇక ఓటర్లే నిర్ణయించాలి. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.